అధికారులు ఇన్ఫాక్ట్ గుర్తించడం జరిగింది భారత ప్రభుత్వం. ఇప్పటివరకు హైదరాబాద్ను వీడారు నలుగురు పాకిస్తానీలు. మిగిలిన వారు లాంగ్ టర్మ్ వీసాలపై ఉన్నట్టుగా గుర్తించింది అక్కడి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు గుర్తించిన పరిస్థితి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మినహాయింపిస్తోంది ప్రభుత్వం. సో ఈ సినారియోలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మరి ముఖ్యంగా చార్మినార్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, వాళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? అన్ని వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 29 వరకు మెడికల్ వీసా కింద ఉన్నటువంటి వారికి అనుమతి ఇచ్చారు. ఈరోజు 29, ఈ రోజుతోటి గడువు ముగిసింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారిని గుర్తించి తిరిగి పంపాల్సిందిగా అటారీ వాఘా సరిహద్దు వెంబడి వాళ్ళని పాకిస్తాన్ పంపించేలా చర్యలు చేపట్టాలనేటువంటిది గతంలోనే దేశ హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ జితేందర్ కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మొత్తం వారందరినీ గుర్తించి పంపించే ప్రయత్నం చేశారు. కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన 4 మాత్రమే హైదరాబాద్ వీడి వెళ్లారు పాకిస్తానీలు. సో మిగతా వారు ఎక్కడున్నారనేటువంటిది చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి పోలీసులు అధికారిక సమాచారం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం హైదరాబాదే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తానీలు విడిచి వెళ్లాల్సినటువంటి సమయం ఉంది. లేదంటే వారికి కఠిన శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్రం చాలా సీరియస్గా ఉంది. హైదరాబాద్లోనే కాదు, మహారాష్ట్రలో 5050 మంది పాకిస్తానీలు ఉండగా అందులో మొత్తం 207 పైగా ఉన్నటువంటి వారి ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు, కనీస సమాచారం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వారి గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఎక్కడున్నారు అనేటువంటి డీటెయిల్స్ తెలియదు. సో ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. ప్రతి సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్ అయినటువంటి నేపథ్యంలో ఉద్రిక్తతలకు ఈ ప్రాంతం కాస్త ఉద్రిక్తతలు నెలకొని ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో గతంలో కూడా అనేక కర్ఫ్యూలు జరిగినటువంటి ప్రాంతం ఇది. చాలా మంది గతంలో ఫైరింగ్ అయింది, లాఠీ చార్జ్ అయింది, రాళ్ల దాడులు జరిగాయి. పోలీసుల పహారాతో, పోలీసుల బూట్ల చప్పులతో నడిచినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. చార్మినార్ మనందరికీ తెలిసిందే ఎంత ఫేమసో అందరికీ పర్యాటకులకి. కానీ గతంలో ఇక్కడ చీమ కూడా తిరగకుండా కొన్ని రోజుల వరకు ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసిందే. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు, దాంట్లో ముఖ్యంగా విదేశీయులు ఎవరు, స్వదేశీయులు ఎవరు అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతుంది. కనీస అనుమతి పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వారికి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు, పాన్ కార్డు ఉంది విదేశాల నుంచి వచ్చినటువంటి వారికి. సో స్టూడెంట్ వీసా పైన వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ స్టూడెంట్ వీసా ముగిసిన తర్వాత కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇక్కడే అక్రమంగా అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో పట్టుబడ్డారు. పోలీసులు అనేక సందర్భాల్లో మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఈ సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వ సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో తిరిగి పంపాలనేటువంటి ఒక సూచన చేసింది. కేవలం 4 మాత్రమే మెడికల్ వీసా కింద ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వీరు పాకిస్తాన్ తిరిగి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నారు. సో వారి ఆచూకీ గురించి రాష్ట్ర పోలీసు శాఖ నిఘా వర్గాలు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ 536 మంది వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంబాసిడర్స్ వాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వీసాల పైన వివిధ కార్యక్రమాల కోసం ప్రత్యేక వీసా కింద వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళినట్టుగా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. సో చాలా మంది ఆచూకీ తెలియట్లేదు. మనం చూస్తూ ఉన్నాం చార్మినార్ ముందున్నటువంటి సిచ్యువేషన్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ వాహనాలు అనుమతించట్లేదు. కానీ చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కానీ తర్వాత షాపింగ్ చేయడానికి గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది మాత్రమే 4-5 మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఖాళీ చేశారంటూ చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది? మిగిలిన 213కి సంబంధించిన 4 తీసేస్తే అంటే దాదాపుగా ఇక్కడ 209 మంది. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి అక్కడ వాటిని చెక్ చేసే ప్రయత్నం జరుగుతుంది, డాక్యుమెంటేషన్ లేకపోతే వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ వీసాల మీద ఉన్నారని భావించడం జరుగుతోందా? అధికారుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతున్న అంశానికి సంబంధించి?
ఎగ్జాక్ట్లీ, అంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఇప్పటికే ఉన్నటువంటి వీసాలు అన్ని రద్దయ్యాయి. ఎలాంటి వీసాలు ఉన్నా కూడా కేవలం మెడికల్ వీసాకు సంబంధించినటువంటి విషయంలోనే ఈ రోజు వరకు గడువిచ్చారు. మంగళవారం 29, అంటే ఈ రోజు మాత్రం ఈ రోజు గడిచిన తర్వాత ఎవరు అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నట్టు తెలిసినా వారందరినీ జైలుకు పంపడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పహల్గావ్ ఉగ్ర దాడి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేంద్రం ఆరా తీస్తుంది. కాబట్టి తెలంగాణలో ఎవరున్నారు అనుమతి లేకుండా విదేశీయులు, ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది డీటెయిల్స్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పహల్గావ్ ఉగ్ర దాడి సంబంధించినటువంటి ఘటన తర్వాత హై అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అడిగే ప్రయత్నం చేసింది కూడా. ఇందాక ఆర్టీవీ ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి కొద్దిమంది చెప్పకుండా ఎక్కడి నుంచి వచ్చారు అని